ఎస్ పవన్, గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ హయాంలో ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో అందరికీ తెలుసు. అంటే ప్రజలు కూడా ఎక్కడ మాకు ఇది అన్యాయం జరిగింది అని నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి, పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఎవరైనా మాట్లాడి ప్రశ్నించే పరిస్థితి ఉంటే అటువంటి అరాచకాలని చూసాం. సో ఏదైతే 5 ఏళ్లలో మగ్గిపోయిన ప్రజలంతా కూడా తమకు జరిగిన అన్యాయాలు, ఏదైతే వాళ్ళ స్థలాలు, స్థిర చరాస్తులు లాక్కోవడం కానీ ఇటువంటి విషయాలకు అప్పట్లో నోరెత్తలేని ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా మొత్తంగా బయటకు వస్తున్నారు. అందుకంటే ఫిర్యాదుల వెల్లువ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయానికి సంబంధించి తమ సమస్య పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని. సో ప్రస్తుతం అయితే అధికారుల దగ్గరికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా కొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఎక్కడెక్కడ ఎంత మేర అక్రమాలు జరిగాయనే దానిపైన ప్రభుత్వం ఇప్పుడు ఆరా తీస్తుంది కూటమి సర్కార్. రైట్, డీటెయిల్స్ చూస్తే జగన్ సర్కార్లో వైసీపీ కార్యకర్తల ఆగడాలకు బలై నోరు తెరిచే సాహసం కూడా చేయలేక ఇన్నాళ్లు దాక్కునిపోయిన బాధిత జనాలు ఇప్పుడు పుట్టలు పగిలినట్లు రోడ్డెక్కుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ పెద్దల ముందు ఉంచుతున్నారు. స్థిర చరాస్తులు ఎలా కాజేశారో సవివరంగా చెబుతున్నారు. అన్ని ఓపికగా వింటున్న ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతోంది. అయితే చివరి దాకా ఇదే దూకుడు కొనసాగిస్తుందా? బాధితులకు న్యాయం చేస్తుందా? వైసీపీ నేతల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న వారి ఆస్తులను తిరిగి ఇప్పించగలుగుతుందా అనేది మౌలిక ప్రశ్న. ఏపీలో గత కొద్ది రోజులుగా 4-5 ప్రాంతాల్లో తమకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ప్రజలు బహిరంగంగా ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా పుంగనూరు, మదనపల్లి ప్రాంతాల బాధిత జనం ఇన్నాళ్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల కాళ్ల కింద నలిగిపోయి ఇప్పుడు ఒక్కసారిగా ఎగిసిపడుతున్నారు. ప్రభుత్వం ఏదో న్యాయం చేస్తుందన్న ఆశతో ముందుకొస్తున్నారు. వేరే దర్యాప్తులు, విచారణలు అక్కర్లేదు. ఈ బాధితుల గోడు విని వారికి న్యాయం చేసినా చాలు. అనేక కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అరాచకాలు, అన్యాయాలు బయటకొస్తాయి. అదొక్కటే కాదు, విశాఖ, భోగాపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వైసీపీ నేతలు తమను ఎంత దారుణంగా తొక్కిపడేశారో, ఆస్తులను ఎలా స్వాహా చేశారో ప్రజలు బయటకొచ్చి చెబుతున్నారు. విచారణల పేరిట ఎవరినో వేధించాల్సిన అవసరం లేదు. విచారణ అనేది పట్టు సడలకుండా ప్రజల ఆస్తులను వెనక్కి తీసుకొచ్చి వాటికి రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక వైసీపీ దోచుకున్న భూములు తిరిగి వెనక్కి వస్తాయన్న కాస్త భరోసా ప్రభుత్వం కల్పిస్తే ఇంకా లక్షలాది మంది బాధితులు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాలను బహిరంగపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఏం చేయనుంది, ఏం చేయాలనుకుంటోంది అని ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని పరిష్కరించేందుకు ఒక నమ్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అప్పుడే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని, లక్షలాది మందికి మేలు జరుగుతుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న అభిప్రాయం. ఇవాళ రెవెన్యూ శాఖపై సమగ్ర సమీక్ష చేపట్టబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై ప్రజలు ఆశలు ఆధారపడ్డాయి. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు అనేక మంది భూచోళ్ల అవతారం ఎత్తారు. కంటికి కనిపించిన ప్రభుత్వ అలాగే ప్రైవేట్ భూములను కాజేశారు. బాధితులు ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి చెప్పుకునే సాహసం అప్పట్లో చేయలేకపోయారు. భయంతో వణికిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ నేతల భూదందాపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించింది. ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఈ నెల 15వ తేదీన భూములపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ప్రకటించారు. ఇంతలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రికార్డులకు ఆగంతకులు కుట్రపూరితంగా నిప్పు పెట్టారు. అక్కడ అసలు ఏం జరిగిందో కనిపెట్టేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లికి వెళ్లారు. ఆయనను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు వైసీపీ బాధితులు తండోపతండాలుగా కదిలి వచ్చారు. తొలి రోజు 700 మంది, రెండో రోజు 1500 మంది, మూడో రోజు 740 మంది ప్రజలు సిసోడియాను కలిసి బాధలు చెప్పుకున్నారు. ఒక్క మదనపల్లి రెవెన్యూ డివిజన్లోనే వేలాది మంది వైసీపీ బాధితులు అధికారుల ముందుకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు.
సిసోడియా అక్కడి నుంచి అమరావతికి వచ్చిన సబ్ కలెక్టర్ కార్యాలయానికి బాధితులు వరుస కడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇది పాకింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మదనపల్లె భూములపై కఠిన చర్యలు తీసుకుంటుందా? ఇతర ప్రాంతాల్లోని వైసీపీ బాధితులకు భరోసా ఇస్తుందా? అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు అండగా నిలుస్తారా? లేక హడావిడిగా విచారణ చేసి ఆ తర్వాత చర్యల విషయం వదిలేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భూ అక్రమాలను ప్రభుత్వం వదిలిపెట్టకూడదని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మరెవ్వరూ భూ కబ్జాలు ఆక్రమణలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు జారీ చేసేలా సర్కారు చర్యలు ఉండాలన్నారు. అంతేకాని వేధించేలా ఉండకూడదన్నారు. అదే సమయంలో ప్రజల భూములను వెనక్కి ఇప్పించి వాటిని రక్షించేలా చర్యలు ఉండాలని సూచించారు. అప్పుడే ప్రజల మనసు కుదుట పడుతుందన్నారు. ప్రభుత్వం తమకు కొండంత అండగా నిలిచిందని, ప్రజలు భరోసాతో ఉంటారని ఆయన తెలిపారు. సిసోడియా మదనపల్లిలో ఉన్న 4 రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వేలల్లో ఫిర్యాదులు స్వీకరించారు. భూములు కోల్పోయిన వారి గోడు విన్నారు. వారి నుంచి లిఖితపూర్వక విన్నపాలు స్వీకరించారు. వాటిని క్రోడీకరించి 482 ఫిర్యాదులను తక్షణమే పరిగణనలోకి తీసుకున్నారు. మదనపల్లి డివిజన్లోని 24 మండలాల నుంచి వీటిని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మదనపల్లి మండలం నుంచి 179, పుంగనూరు మండలం నుంచి 48 ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులు 229. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్లే తమ భూములు కోల్పోయామని స్పష్టంగా 20 ఫిర్యాదులు వచ్చాయి. పెద్దిరెడ్డి కుటుంబీకులు తమ భూములు ఆక్రమించుకున్నారని, దౌర్జన్యంగా పంచాయతీలు చేసి లాక్కున్నారని 96 ఫిర్యాదులు వచ్చాయి. ఇక పెద్దిరెడ్డి అనుచరుల్లో ఒకరైన మాధవరెడ్డి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారని 9 మంది స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదులు ఇచ్చారు. మదనపల్లికి చెందిన వైసీపీ నేతలు దౌర్జన్యంగా భూములు లాక్కున్నారని 27 ఫిర్యాదులు వచ్చాయి. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని 8 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సిసోడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక వైసీపీ నేతల భూదందాలో రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి సహకరించినట్లుగా ప్రజలు ఫిర్యాదులు చేశారు. వాటిని క్రోడీకరించగా పలువురు తహసీల్దార్ల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని కూడా సిసోడియా తన ప్రాథమిక నివేదికలో పొందుపర్చారు. రైట్ లక్ష్మీతుగా, ఈ విధమైనటువంటి కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో జరిగింది. పూర్తిగా ప్రజల ఆస్తులు కావచ్చు, స్థిర చరాస్తులను కూడా కబ్జాలకు గురైన పరిస్థితి కనిపించింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఒక సిట్టింగ్ జడ్జితో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కబ్జాలకు గురయ్యారు ప్రజల ఆస్తులకు సంబంధించి అనే అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించనుంది, ఫిర్యాదులు స్వీకరించనుంది. తక్షణమే వాటికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ మదనపల్లి కావచ్చు, ఈ అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, ఈ వీటిలోనే ఎక్కువగా ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 35,000 ఎకరాలు ఈ అన్నమయ్య జిల్లాలోనే కబ్జాకు అంటే గురయ్యే పరిస్థితి కనిపించింది అనే ప్రశ్న కూడా వినిపిస్తా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తా ఉన్నాయి. డీటెయిల్ గా చూద్దాం. ఇక ఏపీలో విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం, ప్రైవేటు భూములను రాజకీయ నేతలు చేరబట్టడంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో కమిటీతో విచారణను రెవెన్యూ శాఖ ప్రతిపాదించనుంది. ఒక సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ ఉండేలా కమిటీ కూర్పును ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వారి విన్నపాలు స్వీకరించేలా ప్రతిపాదించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ అక్రమాలు, పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని చంద్రబాబు ఈ నెల 15వ తేదీన ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులకు ఆగంతకులు నిప్పు పెట్టారు. భూ అక్రమాలు, దందాలు బయటకు రాకుండా ఉండేందుకే కుట్రపూరితంగా సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఇవాళ సీఎం వద్ద జరిగే సమావేశానికి మరో నివేదికను ఆయన ఇవ్వనున్నారు.
ఇక ఏపీ వ్యాప్తంగా గత 5 ఏళ్లుగా సాగిన రాజకీయ నేతల భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కమిటీకి సహకరించేందుకు చట్టబద్దంగా, అధికారికంగా కేసుల పరిష్కారానికి వీలుగా జోన్ల వారీగా క్వాజీ జ్యుడిషియల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించనున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో అసైన్డ్ చుక్కల భూముల పరిస్థితి, కుల ధృవీకరణ సర్టిఫికేట్లలో తీసుకురావాల్సిన మార్పులపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. కొత్త ఫార్మాట్లో కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వాలని కూడా ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఓవరాల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, ఒకవైపు ఏదైతే కుప్పలు తెప్పలుగా ఇటు బాధితులు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పూర్తిగా కబ్జాలకు గురైనటువంటి భూముల బాధితులు పూర్తిగా బయటకు వచ్చి విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితులు, ఇంకోవైపు దానికి సంబంధించిన కమిటీని కూడా వేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ నేతలు చేసిన భూ కబ్జాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి యువ మంత్రి నారా లోకేష్ వీళ్ల దగ్గర జరుగుతున్న ప్రజా దర్బార్లో భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు కుప్పల తెప్పలుగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుల్లో ప్రతి శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఇస్తున్న ఫిర్యాదుల్లో కూడా 60 నుంచి 70% వరకు కూడా భూ కబ్జాల మీదనే ఉన్నాయి. 22A భూములు పేరిట వాటిని నిషేధిత భూముల కింద పెట్టడం, ఆ తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకోవటం, వాళ్ళకి తొలగ ఫలం ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు విచ్చలవిడిగా జరిగాయని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక దీంతో పాటు రాయలసీమలో అయితే కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ, లేకపోతే చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు, ఈ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా భూ ఆక్రమణలు జరిగాయని, హక్కుదారులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకోవటం, విదేశాల్లో ఉన్న వారి దగ్గర నుంచి కూడా వాళ్ళ స్థలాలు ఇక్కడ ఉంటే వాటిని నకిలీ దస్తావేజులు గుర్తించి వాటి ద్వారా స్వాధీనం చేసుకోవటం వంటి ఫిర్యాదులు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి అయితే మాత్రం విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి అగ్ని ప్రమాదం జరగడంతో ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, ఇది ప్రమాదం కాదు అని చెప్పి కూడా నిర్ధారణకు వచ్చారు. అందువల్లనే భూ కబ్జాలపై ఇటీవల అక్కడికి వెళ్లిన రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాకి విపరీతంగా వచ్చి ఫిర్యాదులు చేశారు. పైగా ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయం ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోయింది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో రెవెన్యూ శాఖపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సమీక్ష ఉంది. ఈ సమీక్షలోనే ఈ భూ కబ్జాలపై విచారణ కోసం, సమగ్ర విచారణ కోసం ఒక కమిటీని నియమించాలని చెప్పి నిర్ణయించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని నియమించడంతో పాటు ఇందులో సభ్యులుగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉండే విధంగా చూడాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో భూ కబ్జాలకు సంబంధించి విచారించేందుకు క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్న కోర్టులను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఈ రోజు రెవెన్యూ శాఖ చేయనుంది. ఇప్పటికే ఆర్పీ సిసోడియా మదనపల్లి భూ కబ్జాలపై, అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదంపై ఒక ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించారు. మరో నివేదికను ఈ రోజు సమీక్ష సందర్భంగా అందజేయబోతున్నారు. ఇక దీంతో పాటు కుల ధృవీకరణ పత్రాలు, రెవెన్యూకు సంబంధించిన వివిధ పత్రాలు ఇచ్చే విషయంలో వాటిని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రెవెన్యూకి సంబంధించి CCLA జయలక్ష్మి ఈ రోజు ఒక నివేదికను ముఖ్యమంత్రికి అందించబోతూ ఉన్నారు. ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాల్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మను వేసి ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కుల ధృవీకరణ పత్రాల ఫార్మెట్ ను మార్చి మరింత ఈజీగా ఉండే విధంగా కూడా ఎవరైతే కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారో వాళ్ళు పదే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకుని వాటిని సత్వరమే పొందే విధంగా కూడా చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో నిబంధనలను కూడా పక్కన పెట్టకూడదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. జగన్ బొమ్మ తీసేయడంతో పాటు రెవెన్యూకు సంబంధించిన వివిధ ధృవీకరణ పత్రాలు సత్వరమే లబ్ధిదారులకు అందే విధంగా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా జయలక్ష్మి ప్రతిపాదించబోతున్నారు. ఈ అంశాలన్నిటిపై కూడా ఈ రోజు రెవెన్యూ శాఖలో జరిగే సమీక్ష, రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి వద్ద జరిగే సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పవన్. Right. Thank you, Ramarao. Thanks for the updates.